పేరు మొహమ్మద్ ఇర్ఫాను. మా మదర్ పేరు వచ్చేసి సమీనా పర్వీను. మాది అలంపూర్ గద్వాల్ డిస్టిక్. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం ఆమెకి కొంచెం ఫీవర్గా వచ్చింది. వస్తే ఆ రోజు ఏం లేదు, అట్లనే లోకల్లో టెస్ట్ చేపిస్తే లోకల్లో డయాగ్నోసిస్ సెంటర్లో WBC పెరిగినాయని చెప్పినారు. తర్వాత 6th రోజు ఏం కాలే. 7th రోజు సండే రోజు వచ్చి ఇక్కడ ఏప్రిల్ 7th రోజు 11:30కి వస్తే ఇక్కడ ఎమర్జెన్సీలో చూసి టెస్టులు చేసి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గింది, మరియు కిడ్నీది ప్రాబ్లం ఉందని మొత్తం మనకి బ్లడ్ కల్చర్ మొత్తం బ్లడ్ టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఎక్కువైంది, 8.4 ఉంది అని చెప్పినారు వారు. తర్వాత HG వాటిలోకి షిఫ్ట్ చేసినారు ఆ రోజు సాయంత్రం, అంటే 4 గంటలకి. అక్కడ డయాలసిస్ 7 o'clockకి అట్లా స్టార్ట్ చేసి ఒక సెషన్లో అయిపోయింది. మరుసటి రోజు చూస్తే కొంచెం తగ్గింది, 8.4 నుంచి కొంచెం. సార్ వచ్చేసి ఏం చెప్తారంటే, చూద్దాం ఒకరోజు డయాలసిస్ ఆఫీస్ చూసి మళ్ళీ క్రియాటిన్ టెస్ట్ చేస్తాము, మంగళవారం రోజు చూస్తే తగ్గితే అవసరం లేదు డయాలసిస్, లేకుంటే చేయాలా. ఆమెకి బోత్ కిడ్నీస్ అది ఫంక్షన్ చేస్తలేదు కిడ్నీ మంచిగా అని. తర్వాత మంగళవారం రోజు మళ్ళీ ఆ రోజు చేస్తే ఇది మన క్రియాటిన్ టెస్ట్ చేస్తే 4.2కి వచ్చింది, సగం తగ్గింది 2 రోజుల్లో. తర్వాత డే బై డే అట్లనే మేము 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంటుంది. లాస్ట్ 16 రోజు టెస్ట్ చేసినాము. చేస్తే నార్మల్ 1.4 వచ్చింది ఆ రోజు, అంటే నార్మల్ వచ్చింది. తర్వాత ఓపీకి రండి 15 days కింద చెప్పినారు. ఓపీకి వచ్చిన May 4th వచ్చినాము, అప్పుడు 1.5 ఉంది దగ్గర. తర్వాత May 4th తర్వాత June 1st వచ్చిన, అప్పుడు 1.7 ఉంది. తర్వాత June 18కి వచ్చిన, అప్పుడు 1.6 ఉంది. తర్వాత నిన్న అంటే 19 రోజు టెస్ట్ చెప్పిన, ఈరోజు కన్సల్టేషన్కి వచ్చిన 1.5 ఉంది, నార్మల్గా అయిపోయింది అని చెప్పినారు. 1.5 ఏం కిడ్నీది మొత్తం బ్లడ్ కల్చర్, CBP, RFT, LFT మొత్తం టెస్ట్ చేపిస్తున్నారు. లివర్ ఫంక్షన్ బాగుంది, మొత్తం బ్లడ్ కల్చర్, ఇది థైరాయిడ్ టెస్ట్ చేసినారు, షుగర్, ర్యాండమ్ షుగర్ టెస్ట్ మొత్తం చేసిన తర్వాత ఏం లేదు ప్రాబ్లము. కొంచెం హిమోగ్లోబిన్ తగ్గింది, అంటే రక్తం తక్కువ ఉంది, 8.5 ఉంది, 11 ఉండాలా. ట్యాబ్లెట్ రాస్తున్నాను. కానీ సార్ యొక్క అప్రోచ్ బాగుంది, మరియు ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. నేను ఎవరికైనా రెఫర్ చేస్తానంటే సార్ పేరు చెప్తాను.